నమస్కారం. ఎవరికైతే ట్రేడింగ్ గురించి తెలీదో, నేర్చుకుందామని అనుకుంటున్నారో, ఈ లోపుగా ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారో, నేర్చుకునే లోపు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి అంటే, మార్కెట్‌లో ఆల్రెడీ ఉన్నదే ఇది. నేనేం కొత్తగా సృష్టించింది కాదు. సో, మనం తీసుకోవాల్సింది ఏంటంటే చాలా కొన్ని వేల స్టాక్స్ ఉంటాయి. అన్నీ వదిలేసి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ రెండిట్లోంచి ఉన్నటువంటి స్టాక్స్ తీసుకొని మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఇవి మొత్తం 100 స్టాకులు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటే ఒక ఈఎంఐ పెట్టుకోండి. 20, 50, 200, 400. ఇది 20, ఇది 50, ఇది 200, ఇది 400 ఈఎంఐ ఇది ఫ్రీ ఇది. సో ఇది తీసుకుంటే కనుక ఈ లిస్ట్లో మనం ఏదైనా సరే ఒక స్టాక్ ఇలా మనం క్లిక్ చేసినప్పుడు మనం చూడవలసింది ఏంటంటే 20 ఈఎంఐ 50 ఈఎంఐని కింద నుంచి పైకి కట్ చేసినప్పుడు ఎంటర్ అవ్వండి. రూల్ 1. రూల్ 2 ఏంటంటే ఈ పైన ఇంకా వేరే ఈఎంఐలు కనుక పైన ఉంటే తీసుకోవద్దు. స్టాక్ కొంచెం అక్కడ దాకా రెసిస్టెన్స్ వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది తీసుకున్నారనుకున్నాం, ఇక్కడ కట్ అయినప్పుడు వెంటనే తీసుకోవద్దు, 3 రోజులు ఆగి తీసుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు అమ్మాలి అంటే ఈ సేమ్ 20 ఈఎంఐ 50 ఈఎంఐ పైనుంచి కింద కట్ చేసినప్పుడు అమ్మేయండి. సో అలా అయితే ప్రాఫిటబుల్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది చూసారంటే ఇప్పుడే ఎంటర్ అవుతుంది, వెంటనే తీసుకోవద్దని 3 రోజులు ఆగి తీసుకోండి. సేమ్ ఇది ఇప్పుడే అయింది, కానీ పైన ఇవి వేరే ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి వద్దు, దాటిన తర్వాత తీసుకోవచ్చు. ఇంకోటి తీసుకుంటే ఇది ఇప్పుడే అయింది కానీ ప్రైస్ కింద ఉంది, అయితే వద్దు. సో ఇలా మీరు ర్యాండమ్గా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఖాళీగా లేదు, వద్దు. సో ఇలా మీరు చూసుకుని ఇలాంటి స్టాక్స్ మనం ఇవి తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ కిందకి రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేయొచ్చు. కిందకు వచ్చేస్తుంటే ఇది మళ్ళీ కిందకు వస్తే బయటకు వచ్చేయచ్చు.